భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. సాధారణంగా పచ్చళ్ళు ఏవైనా సరే మన సమ్మర్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ ఈ పచ్చడి మాత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట టైం కేటాయిస్తే ఈజీగా రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా రెడీ చేయాలో చూద్దామా. నేను 1 కేజీ పచ్చడి రెడీ చేస్తున్నాను. అందుకని 1 కేజీ ఫ్రెష్గా ఉన్న టమాటాలని తీసుకుంటున్నాను. మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ పండుగా ఉండకూడదు. దోరగా ఉన్న టమాటాలు తీసుకొని ఈ విధంగా నీళ్ళలో కడిగేసుకోవాలి ముందుగా. తర్వాత ఒక్కొక్క టమాటాని పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇదే విధంగా మిగతా టమాటాలన్నిటిని తుడిచేసుకోవాలి. ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇలా తుడిచిన టమాటాలని ప్లేట్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు గాలి కారనివ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క టమాటాని 6 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయాల్సిన పని ఏం లేదండి, పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని రసంతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని టమాటా ముక్కల్ని ఒకసారి కలిపేసుకోవాలి గెంటి పెట్టి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత మనకి టమాటాల్లోంచి ఈ విధంగా నీరు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని ఇత్తనాలు కానీ ఇలాగ ఈనెలు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా ఒలిచేసుకొని టమాటా ముక్కల్లో వేసుకోవాలి. 1 కేజీ పచ్చడికి 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాల్లోని నీరంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఆవపిండి కోసము చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇట్లా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి రెడీ చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఆవపిండి, 1 గిద్ద ఉప్పు, 1 గిద్ద కారం వేసుకోవాలి. 1 కేజీ పచ్చడికి 1 గిద్ద ఉప్పు, 1 గిద్ద కారము, 100 గ్రాముల చింతపండు, కొంచెం ఆవపిండి, మెంతిపిండి సరిపోతాయి. ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 గడ్డ వెల్లిపాయల్ని ఈ విధంగా ఒలిచేసుకొని వేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం పచ్చడికి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు, వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాము. ఇలా పచ్చడి వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చడి మనకి 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్, ఎవరైనా సరే రెడీ చేసేసుకోవచ్చు. అంతే అండి, మన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.